హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి, కేదార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా కావ్యకి జరగాల్సిన ఫంక్షన్కి అటెండ్ అవుతారు. అక్కడ ఇంకా హోస్ట్ అయితే కావ్యని పొగుడుతూ ఇన్స్పెక్టర్ కావ్య ఎంత ధైర్యశాలి, ఇన్స్పెక్టర్ కావ్య ఎన్ని సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ చేశారు, 25 క్రితం ఆవిడ ఎంత మంచి పనులు చేశారు అనే అన్ని విషయాల గురించి పొగుడుతూ మాట్లాడుతూ స్పీచ్ ఇస్తూ ఉంటారు. అదంతా విని జగదాత్రి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జగదాత్రి చేత్తోనే దీపం వెలిగించమని చెప్పేసరికి జగదాత్రి తన చేత్తోనే దీపాన్ని వెలిగిస్తుంది. మీనన్ మాత్రం జగదాత్రి అలియాస్ జేడి ఎంతలా తన్ని అడ్డుకోవాలని ట్రై చేసినా, ఎంతలా మీనన్కి చెక్ పాయింట్స్ పెట్టాలి అని అనుకున్నా మీనన్కి టైం లేకపోవడంతో ఇంకో 5గురు కావాల్సి వస్తుంది ఆర్గన్ ట్రాఫికింగ్ కోసం. ఆ 5గురిలో మనల్ని ఎవరో చూశారని చెప్పావు, ఎవరు అనేసరికి శ్రీవల్లి ఫోటో చూపిస్తారు. పక్కన కౌశికి ఉందంటే తనకి వాళ్ళకి ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో తెలుసుకుందామని మీనన్ వెంటనే వైజయంతికి కాల్ చేస్తాడు. కాల్ చేసి, హలో లేడీ ఫాక్స్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీకు ఒక ఫోటో పెట్టా కదా, ఆ అమ్మాయి ఎవరు, మీకేమవుతుంది అని అడుగుతారు. ఈ అమ్మాయి పేరు శ్రీవల్లి, తను ఒక అనాథ, మా ఇంట్లో పనిచేస్తుంది. ఇప్పుడు ఏంటైతే అని అంటారు. సరే, మీరున్న లొకేషన్ కూడా నాకు పెట్టు అని కాల్ కట్ చేస్తారు. అంటే శ్రీవల్లి పీడ విరగడైపోతుందన్నమాట అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా కావ్య అలా ఇంకా కావ్య సన్మానం జగదాత్రి చేతుల మీదుగా జరిపిస్తూ ఉంటే అక్కడికి మినిస్టర్ తాయారు వస్తుంది. తాయారు వచ్చి, ఏంటి అందరూ సంతోషంగా పార్టీ చేసుకుంటున్నారు, ఈ కావ్య గొప్పతనాన్ని ఎంతో బాగా పొగుడుతున్నారు, ఇదంతా నేను అయ్యేలా ఎలా చేస్తానని అనుకుంటున్నారు, ఆ కావ్య ఎంత నీచురాలో, ఎంత దుష్టురాలో మీకు తెలీదు, కావాలంటే ప్రూఫ్ చూడండి అని చెప్పి ప్రూఫ్ అయితే చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ ప్రూఫ్ చూసి అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. కావ్య ఇంకా అలా కావాలని ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్టు అందులో ఉంటుంది. ఇది అబద్ధం, ఇది చాలా అంటే చాలా పెద్ద అబద్ధం, కావాలనే మా అమ్మపై వీళ్ళందరూ ఇలా నిందలు వేస్తున్నారు, ఈ నిందలు నిజం కాదని నేను నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి ఇంకా అలా వెంటనే పాపం చాలా అంటే చాలా బాధపడుతుంది జగదాత్రి. ఇది నువ్వు ప్రూవ్ చేసుకున్నప్పుడు చూద్దాంలే, వెళ్ళి ఇక్కడి నుండి అని చెప్పేసరికి పాపం జగదాత్రి వాళ్ళు బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఒక్కసారిగా అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కార్ ఎక్కుతూ ఉంటే వెనకాలే ఉన్న శ్రీవల్లిని మీనన్ గ్యాంగ్ అయితే అరెస్ట్ చేసే కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇంకా అలా జగదాత్రి వాళ్ళైతే షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే అలా చూసేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి, మీనన్ మీనన్ వెళ్ళిపోయాడు, లేదు మీనన్ తీసుకువెళ్ళాడంటే దాని వెనుక ఏదో కారణం ఉంది అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా జగదాత్రి వెంటనే కౌశికి దగ్గరికి వచ్చి, వదిన మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, శ్రీవల్లికి ఏమీ కాదు, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి ఇంకా అలా శ్రీవల్లి దగ్గరికి అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే మీనన్ కరెక్ట్గా శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో దాచిపెట్టేస్తాడు. ఇంకా అలా శ్రీవల్లిని కిడ్నాప్ చేసి దాచిపెట్టేసరికి ఇంక చుట్టూ తన ఏజ్ బ్యాండ్ వాళ్ళే ఉండడంతో శ్రీవల్లి అలా ఇంక చుట్టూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా మీనన్, రేయ్ ఇంకా చాలామందిని తరలించాలి, ఇంకొక ఇద్దరు కావాలి, కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా వెతికి వెతికి పట్టుకో అని అంటారు. ఇది ఇలా ఉండగా ప్యారలల్గా జేడీ టీం అందరూ ఒక చోట మీట్ అవుతారు. జేడీ జగదాత్రి అలియాస్ జేడీ అయితే ఇంకా కాలేజ్ గోయింగ్ గర్ల్ లాగా అటైర్ అంటే బట్టలు వేసుకుంటుంది. సో ఇంక చూస్తూ ఉంటారనమాట రమ్య వాళ్ళు. చూడండి, ఇప్పుడు మనకున్న ఏకైక దారి, అసలు ఈ కిడ్నాప్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఆర్గన్ ట్రాఫికింగ్ వల్ల నేను గెస్ చేస్తున్నాను, కానీ ఆ గెస్ నిజం అవ్వాలి, అయ్యిందని తెలుసుకోవాలి అన్నా, అసలు మీనన్ వీళ్ళందరినీ ఎక్కడికి తరలిస్తున్నాడు అనే విషయాలు తెలియాలి అన్నా ఇప్పుడు మన గ్యాంగ్లో ఒకరు అక్కడ కిడ్నాప్ అవ్వాలి. కిడ్నాప్ అయ్యి ఆ లోపల ఏం జరుగుతుందో
అన్ని విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి నేను చెప్పినట్టు చేయండి అని జేడీ వాళ్ళకొక ప్లాన్ అయితే చెప్తుంది. ఇంకా అలా జేడీ చెప్పిన ప్లాన్ ప్రకారమే అందరూ ఓకే అంటారు. సో ఇంకా జేడీ అయితే ఫేస్కి కొంచెం వేరేగా స్కిన్ టైప్ అంతా పెట్టుకుంటుంది. లైక్ ఇప్పుడు కమల్ హాసన్ దశావతారంలో ఎలా పెట్టుకుంటారో అలా కొంచెం మొత్తం ఫేస్ అంతా మార్చేసుకొని ఇంకా వేరే ఫేస్లా అంటే కొంచెం తేడా లైక్ డిఫరెంట్గా ఉండే ఫేస్లా చేసుకొని ఇంకా అలా రోడ్ పై నడుచుకుంటూ వెళ్తుంది. రేయ్, ఎవరు అమ్మాయి చూడరా, నడుచుకుంటూ వస్తుంది, దొరికిందిరా, పది తీసుకెళ్ళిపోదామని చెప్పి అలా ఇంకా జేడీని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. జేడీ ఏమో ఏయ్ ఎవరు మీరు అని చెప్పి వాయిస్ కూడా మారుస్తుంది. సో ఇంకా జేడీ అలా కిడ్నాప్ అయిపోతుంది. ఇంకా ఏదైతే డెన్ ఉందో ఆ డెన్లో తీసుకెళ్ళి పడేస్తారు. సో జేడీ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ముందే అబ్జర్వ్ చేసేసరికి అక్కడ శ్రీవల్లి ఉంటుంది. ఇంకా శ్రీవల్లిని చూస్తూ అయ్యో ఎందుకు ఇలా జరిగింది, పాపం అక్కడ కౌశికి అక్క వాళ్ళు, జగదాత్రి వదిన, కేదార్ అన్నయ్య ఎంతలా ఎంతలా భయపడుతున్నారు, ఎంతలా బాధపడుతున్నారు అని చెప్పి పాపం శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే అప్పుడే డిప్యూటీ కలెక్టర్ కొడుకు కృష్ణ అయితే కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు తన వైపు, శ్రీవల్లి వైపు. మీరు స్పృహలోనే ఉన్నారని అంటారు. మీరు అని అనేసరికి నా పేరు కృష్ణ, నేను కూడా ఇలానే కిడ్నాప్ అయ్యాను, ముందు ఎలా అయినా మనం తప్పించుకోవాలి అని అనుకుంటారు. మనం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పించుకోవాలి అని చెప్పి చెప్తుంది శ్రీవల్లి. ఇంకా అప్పుడే జేడీ కూడా రావడంతో సైలెంట్గా ఉండండి అని అంటుంది. మీరు అనేసరికి నేను జేడీని అని అంటారు. ఓ మేడం మీరా అని చెప్పి ఇంకా శ్రీవల్లి అండ్ కృష్ణ ఇద్దరు అంటారు. చూడండి, ఇప్పుడు మనం బయటపడాలి అంటే దానికి ఒక మార్గం ఉంది, అందరూ జాగ్రత్తగా వినండి. ముందైతే ఈ వీళ్ళందరూ స్పృహలో లేరు, వీళ్ళందరికీ ఎంతసేపటి క్రితం ట్యాబ్లెట్ ఇచ్చారు అని అంటారు. మేడం ఇచ్చి ఒక 3 అవర్స్ అవుతుంది మేడం, అయితే ఇటుకల్లా వాళ్ళు స్పృహలోకి వచ్చేస్తారు. స్పృహలోకి వచ్చిన వెంటనే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది, అదేంటో నేను చెప్తాను అని జేడీ అయితే శ్రీవల్లి వాళ్ళకి ఒక ప్లాన్ అయితే చెప్తుంది. ఇంకా ఓకే మేడం అని చెప్పి వెంటనే కృష్ణ అయితే పక్కనే ఉన్న ఒక బాటిల్ని కింద పడేస్తాడు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట అందరూ. వెంటనే మీనన్ వాళ్ళ రౌడీలు అందరూ వస్తారు. వచ్చి చూస్తూ ఉంటే జేడీ తన ఫేస్ని కప్పుకుంటుంది. రేయ్, ఏంట్రా ఏంట్రా మీ గొడవ, నువ్వు ఇంకా మెలకుగా ఉన్నావా అని అడుగుతారు మీనన్. లేదు బాయ్, ఇప్పుడే నేను స్పృహలో నుండి బయటికి వచ్చాను, కానీ నేను ఒక నిజాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను, అది ఏంటి అంటే అని ఆలోచిస్తూ ఉంటాడు. రేయ్, ఏంటో మర్యాదగా చెప్పు అని అంటారు. బాయ్, నిజం చెప్పాలి అంటే నువ్వు పైకి కనబడేంత క్రూయల్ మనిషివి కాదంట కదా, మా అందరినీ ఇలా కట్టేసి ఒక పిరికి పందిలాగా మా అందరితో వ్యాపారం చేస్తున్నావు, నువ్వేం మనిషివి అని ఇదిగో వీళ్ళంటుంటే నాకు నవ్వొస్తుంది బాయ్ అని అంటారు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు మీనన్. మీనన్ ఈగో అయితే హర్ట్ అవుతుంది. ఇదిగో ముఖ్యంగా ఈ అమ్మాయి ఏమంటుందో తెలుసా, ఇతను పిరికివాడు కాబట్టే మనందరి కాళ్ళు చేతులు కట్టేశాడు, ఒకవేళ పిరికివాడు కాకపోతే ఇతనికి నిజంగా పౌరుషం దమ్ము ధైర్యం ఉంటే కట్లు విప్పేసి కిడ్నాప్ చేసేవాడు కదా అని ఏదేదో మాట్లాడుతుంది అనేసరికి ఇంకా అలా వెంటనే ఈగో హర్ట్ అవుతుందన్నమాట తనకైతే. ఈగో హర్ట్ అయ్యి రేయ్ తన కట్లిప్పండ్రా అని జేడీ కట్లని విప్పమని చెప్తాడు. ఇంకా వెంటనే జేడీ అయితే కట్లు విప్పేస్తారు. ఏయ్, నన్ను చూడు, నన్ను చూడు, ఏంటి నువ్వు నన్నే ఎదిరిస్తావా, నాతోనే ఢీ కొడతావా, నేను కొడితే ఎక్కడుంటావో తెలుసా, తెలుసా అని చెప్పి చెయ్యి వేసి కొట్టబోతుంటే అలా ఇంకా చెయ్యి అడ్డుకుంటుంది జేడీ. అక్కడ ఉన్నది ఎవరో కాదు జేడీ అనే విషయం జేడీ కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది మీనన్కి. రేయ్, వచ్చింది అమ్మాయి కాదురా, అమ్మవారు, జేడీ వచ్చేసిందిరా అని అంటాడు మీనన్. ఇంకా అలా రౌడీలందరూ వస్తూ ఉంటే జేడీ ఒక్కొక్కరిని బాగా కొట్టి కొట్టి పడేస్తుంది. ఇంకా అలా వాళ్ళందరినీ కాపాడుతుందన్నమాట జేడీ. కాపాడి బాగా కొట్టి ఇంకా తనైతే వెంటనే అలా వచ్చేస్తుందనమాట.
అందరినీ బయటికి తీసుకొని వస్తుంది. ఇంక అందరూ పాపం అప్పుడే స్పృహలోకి వచ్చేసరికి కిడ్నాప్ నుండి బయటపడతారు. ఆర్గన్ ట్రాఫికింగ్ అనే ఒక పెద్ద క్రైమ్ని అలా ఇంక తన తెలివితేటలతో ఆపుతుంది జేడీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.